దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన నీ ప్రవర్తనలన్నీ ఎరిగి ఉన్నాడు, రెండవది నీ యొక్క అడుగు జాడలు లెక్కించను కదా అని రాయబడి ఉంది. లెక్క పెడుతున్నాడు మన అడుగు జాడలన్నీ కూడా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట బాగా గమనించినట్లయితే మన ప్రవర్తన సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. మన అడుగు జాడలు దేవుని వైపు పడుతున్నాయా లేకపోతే లోకం వైపు పడుతున్నాయా కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో వీటన్నిటిని బట్టి నేను నిన్ను తీర్పులోకి తెస్తాను, జ్ఞాపకం ఉంచుకో అని చెప్పేసి ఒక మాట చెప్తాడు దేవుడు. కనుక మన ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకుందాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.